తెలంగాణ DWSET 2025 ఆర్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి 25th May 2025న మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ఎగ్జామ్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో దాంట్లో సో మెనీ ఆస్పిరెంట్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఎస్పెషల్లీ వచ్చేసి CBT అనేది ఏ విధంగా ఉంటుంది సార్, సో మాకు సిస్టమ్ అనేది ఎప్పుడు అలాట్ చేస్తారు, దానికి సంబంధించి ఏమైనా బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతారా అండ్ మాకు అది కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం మేము ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నాము అండ్ దానికి సంబంధించి ఒక క్లారిటీ కావాలి అంటూ కూడా కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎక్కువ శాతం వచ్చేసి క్వాలిఫైడ్ మార్క్స్ గురించి అడుగుతున్నారు. సార్ ఎన్ని మార్క్స్ వస్తే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయినట్టు అండ్ ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇలాంటి టాపిక్స్ గురించి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. అండ్ సమ్ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా సార్, సో నెగిటివ్ మార్క్స్ ఉంటే సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే టాపిక్ గురించి కామెంట్ చేశారు. అండ్ సమ్ ఆస్పిరెంట్స్ వచ్చేసి సో ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మేము ఏమేమి తీసుకెళ్ళాలి అంటూ కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ఈ టాపిక్స్ గురించి మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, బట్ మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేసినట్టుగా ఉంటుంది అను ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో ప్రీవియస్ వీడియోలో ఏమన్నా స్కిప్ చేసినట్టుంటే ఈ టాపిక్లో ప్రతి టాపిక్ని కవర్ చేయడానికైతే మేము ప్రయత్నిస్తాము. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్, నేను మీ సత్య. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DWSET 2025కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఒక చిన్న గైడ్ సంబంధించిన టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ సో సమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే ఎక్కువగా నేను మనకు కామెంట్ సెక్షన్లో చూసిన కామెంట్స్ ఏంటంటే సో ఫస్ట్ క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని సార్ అంటున్నారు. సో ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి అసలు మనకి ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు, మనకు టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది అండ్ క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని రావాలి, ఇలాంటి టాపిక్స్ గురించి క్వైరీ చేస్తున్నారు. మార్క్స్ సంబంధించిన టాపిక్ గురించి ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి ఎవరైతే ఓసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా బీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో సో వీరికి వచ్చేసి క్వాలిఫైడ్ మార్క్స్ 35 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మినిమం 35 మార్క్స్ రావాలి. 35 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫైడ్ అయినట్టు. 35 మార్క్స్ కంటే ఒక మార్క్ తక్కువ వచ్చినా కూడా మీరు ఎంట్రన్స్ టెస్ట్లో నాట్ క్వాలిఫైడ్ అనమాట. మీకు ర్యాంక్ అనేది ఇష్యూ చేయరు, ఫర్దర్గా మీకు అడ్మిషన్ అనేది ఉండదు. ఎవరైతే ఎస్పెషలీ ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో రేపు మనకు 25th May 2025న ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నాం కాబట్టి మీ యొక్క 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో మీరు 35 మార్క్స్ వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మేము సో 2 days ముందే ఈ వీడియోస్ సంబంధించిన టిప్స్ పైన ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది, ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అవ్వనట్లయితే ఏ విధంగా రాయాల్సి ఉంటుంది అనేది. సో ఇది మనకు క్వాలిఫైడ్ మార్క్స్ ఎవరైతే ఓసీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో మినిమం 35 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ SC ST కానీ అండ్ అదేవిధంగా థర్డ్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో ఎటువంటి మినిమం రిక్వైర్డ్ మార్క్స్ అయితే లేవు, జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది. SC ST అండ్ అదేవిధంగా థర్డ్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి ఎటువంటి మినిమం రిక్వైర్డ్ మార్క్స్ లేవు, జస్ట్ ఎగ్జామ్ అనేది అటెండ్ అయితే సరిపోతుంది. 100కి గాను మీకు 1 మార్క్స్ వచ్చిన మీకు ర్యాంక్ అనేది ఇష్యూ చేస్తారు, 2 మార్క్స్ వచ్చిన ర్యాంక్ అనేది ఇష్యూ చేస్తారు. బట్ 2 మార్క్స్ 3 మార్క్స్ వస్తే సీట్ వస్తుందా అంటే రాదు, టాప్లో ఉంటేనే సీట్ వస్తుంది. సో మనకి ఎలా ఉంటుందంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది హై కాంపిటీషన్ అనేది ఉంటుంది. కొంతమంది PG చేసిన వాళ్ళు PhD చేసిన వాళ్ళు సైతం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి మనకు టాప్ స్కోర్ వస్తేనే మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా మాకు సీట్ రావాలి అంటే స్కోర్ ఎలా ఉండాలి సార్ అంటే 100 మార్క్స్ గాను మీకు 50 వరకు వచ్చేటట్టు మీరు ప్రయత్నించాలి. 50+ వచ్చినట్టయితే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సమ్ టైమ్స్ 50+ వచ్చినా కూడా సీట్ రాదు. బట్ ఆ సీట్ అనే కాన్సెప్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం కాబట్టి మీరు టెన్షన్ తీసుకోకూడదు. SC ST స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి మినిమం రిక్వైర్డ్ మార్క్స్ లేవు, బట్ OC BC స్టూడెంట్స్కి మాత్రం మినిమం 35 మార్క్స్ అయితే రిక్వైర్డ్ మార్క్స్. ఇది క్లియర్. ఇక్కడ దీనికి సంబంధించి ఇంకెక్కువ డిస్కషన్స్ అనేవి ఇక్కడ లేవు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో నెగిటివ్ మార్క్స్ సంబంధించి సార్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కదా మనకి ఏమైనా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటున్నారు. ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాను, మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. మీరు 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. సో 100 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసి రావాలి, ఒక క్వశ్చన్ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే ఏంటి ఇండైరెక్ట్ మీరు 99 క్వశ్చన్స్కి ఆప్షన్ పెట్టినట్టు. సో 99 మార్క్స్కి మాత్రం మీరు ఎగ్జామ్ రాసినట్టు, 1 మార్క్ అనేది మీకు ఉండదు. కాబట్టి 100కి 100 క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్ కట్గా ఉండాలి. OC BC స్టూడెంట్స్కి 35 మార్క్స్ క్వాలిఫైడ్ మార్క్, SC STకి ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ లేవు అండ్ నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. సో ఈ 2 థింగ్స్ అయితే మీరు గుర్తుంచుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నాం సార్, మాతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే మీకు హాల్ టికెట్ కావాలి. హాల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అలాట్ అయ్యింది అనేది తెలుస్తుంది. అలాట్ అయిన దాని ప్రకారం మీకు రిపోర్టింగ్ టైం అనేది ఉంటుంది, ఎగ్జామ్ టైం అనేది ఉంటుంది. సో రిపోర్టింగ్ టైం వరకు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేస్తే వాళ్ళు మిమ్మల్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత సో మీకు బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది అండ్ ఫేస్ వెరిఫికేషన్, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. కాబట్టి హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ.
ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే కావాలి, మీకు సంబంధించిన ఎనీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. దట్ టు బి మనకు ఆధార్ కార్డు కావచ్చు, అండ్ ఓటర్ ఐడి కావచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, తీసుకెళ్లాల్సి ఉంటుంది. సమ్ మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో, సార్ మాకు మ్యారీడ్ అయింది, సో పెళ్ళైన తర్వాత సో మా యొక్క హస్బెండ్ ఇంటి నేమ్ అనేది మా యొక్క ఆధార్ కార్డులో ఉంది, సో సర్టిఫికేట్ ప్రకారం సేమ్ లేదు, అండ్ ఫాదర్ నేమ్ బదులు హస్బెండ్ నేమ్ ఉంది, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటారు. సో మ్యాక్సిమం మ్యారీడ్ ఉమెన్స్కి పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ నా సజెషన్ ఏంటంటే, మీకు ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అయిందనుకోండి, పాన్ కార్డు తీసుకెళ్ళండి, పాన్ కార్డులో నేమ్ చేంజ్ అయిందనుకో ఓటర్ ఐడి తీసుకెళ్ళండి. సో అలా రిలవెంట్ కొంచెం ఉండేటట్టు ట్రై చేయండి. బట్ అక్కడ ఆబ్జెక్షన్స్ అయితే ఏమి ఉండవు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఈ ప్రాబ్లం ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో మీతో పాటు ఒక పెన్ తీసుకెళ్ళండి, అండ్ కుదిరితే 2 పాస్ ఫోటోస్ అయితే క్యారీ చేయండి. సో పెన్ అనేది తీసుకెళ్ళండి, 2 పాస్ ఫోటోస్ అయితే క్యారీ చేయండి. మనకు హాల్ టికెట్లో పాస్ ఫోటోస్ మెన్షన్ చేయలేదు, బట్ అక్కడ మీకు రిక్వైర్ ఉంటే యూజ్ అవుతుంది కాబట్టి సో ఈ క్యారీ థింగ్స్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి. ఇవి మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అండ్ ఇప్పుడు సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో యొక్క మెయిన్ పర్పస్ కూడా అదే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు సార్, అసలు సిబిటి అంటే ఏంటి, మేము ఫస్ట్ టైం ఆన్లైన్కి సంబంధించి సిస్టమ్ దగ్గర ఎగ్జామ్ రాస్తున్నాము, అండ్ మాకు కొన్ని టిప్స్ కావాలి ఈ సిస్టమ్కి సంబంధించి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. సో మనకు సిబిటి అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మేబీ మనకు ఎగ్జామ్లో కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ సిబిటి అని. సో కంప్యూటర్ బేస్డ్ అని మనం టెస్ట్ అయితే చెప్పొచ్చు ఇక్కడ, ఎందుకంటే మనం టీచర్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి టీచింగ్ యాప్టిట్యూడ్లోకి వెళ్ళి ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి. సో సిబిటి ఈజ్ అన్ ఆన్లైన్ మోడ్ ఎగ్జామినేషన్ అయితే మనకు చెప్తారు. సో మనకు ఒక సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. అలాట్ చేసిన సిస్టమ్ దగ్గర మీకు సంబంధించి క్రెడిషియల్స్ అనేవి ఇస్తారు. దట్ ఈస్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇస్తారు. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కానీ, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ లాగిన్ అయ్యి మీరు అక్కడ లాగిన్ అయిన తర్వాత ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో సిబిటి అనేది ఏంటంటే పెన్ పేపర్ అనేది మనం యూజ్ చేయము ఇక్కడ. సో ఓఎంఆర్ షీట్ అనేది ఉండదు. గతంలో మనం చూసినట్టయితే ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు, పెన్ ద్వారా మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బబ్లింగ్స్ అనేది ఉండదు. జస్ట్ మనం మౌస్ ద్వారా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్, ఆప్షన్ సి కరెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సింపుల్ ప్రాసెస్ కంప్యూటర్ టెస్ట్కి సంబంధించి. ఓఎంఆర్ పెన్ అండ్ పేపర్ కంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ఈ విషయంలో అయితే టెన్షన్ తీసుకోకండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సిస్టమ్ ఏ విధంగా అలాట్ చేస్తారు, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ఫస్ట్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ సెంటర్ అలాట్ చేశారనేది ఉంటుంది, అండ్ దాంట్లో రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది. ఆ రిపోర్టింగ్ టైం ప్రకారం మీరు అక్కడికైతే అటెండ్ అవ్వాలి. సో అటెండ్ అయిన తర్వాత ఏంటంటే, ఫస్ట్ మీకు మీ హాల్ టికెట్ వాళ్ళు అనేది వెరిఫై చేసి, అండ్ మీరు తీసుకెళ్ళిన ఐడి ప్రూఫ్ అనేది వాళ్ళు వెరిఫై చేసి మిమ్మల్ని ఇన్సైడ్ లోపలికి అనేది ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసిన తర్వాత అక్కడ సో మీకు సిస్టమ్ అలాట్ చేయడానికి అథారిటీస్ అయితే ఉంటారు. వాళ్ళు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకుంటారు మీకు సంబంధించి, అండ్ అదేవిధంగా మీకు ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేసుకుంటారు మీకు సంబంధించి. సో ఆధార్ వెబ్ క్యామ్ ద్వారా క్యాప్చర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. సో ఇక్కడ ఈచ్ క్యాండిడేట్కి, ప్రతి క్యాండిడేట్కి సపరేట్గా ఒక కంప్యూటర్ అనేది అలాట్ చేస్తారు. మీకు అలాట్ చేయబడిన కంప్యూటర్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు కూర్చోవాలి. సో మీరు అక్కడ కూర్చున్న తర్వాత మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఆ కంప్యూటర్ స్క్రీన్ పైన మీకు సంబంధించిన రూల్ నెంబర్, మీ యొక్క నేము, మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మనకు డిస్ప్లే అవుతాయి. అవి మీవా కాదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మీది కాకుండా ఉన్నట్లయితే అక్కడున్న ఇన్విజిలేటర్స్ ఆర్ సిస్టమ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీరు కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. మీకు మీ డీటెయిల్స్ ఉన్న సిస్టమ్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలనేది కూడా మనకు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ అయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టయానికి మనకు బిఫోర్ 5 minutes కానీ 10 minutes కానీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలనేది వాళ్ళు మనకు అలాట్ చేయడం జరుగుతుంది అండ్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన కమ్యూనికేషన్స్ ప్రకారం మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి ఎగ్జామ్కి సంబంధించి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఏ విధంగా అటెండ్ అవ్వాలి, టైమింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అండ్ మీరు ఆప్షన్ చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటి సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అవి మీరు కేర్ఫుల్గా చూడాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ మొత్తం మీరు ఇక్కడ మౌస్ ద్వారా రాయాల్సి ఉంటుంది. కీబోర్డ్ అనేది మనకు వర్క్ చేయదు. జస్ట్ మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసే వరకే కీబోర్డ్ అనేది వర్క్ చేస్తుంది. ఆ తర్వాత మనకు కీబోర్డ్తో పని ఉండదు. జస్ట్ మీరు మౌస్ అనేది యూజ్ చేయాలి. అండ్ మీకు అక్కడ కంప్యూటర్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. స్క్రీన్ ద్వారా మీరు మౌస్ను ఉపయోగించుకొని ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు క్వశ్చన్ అనేది ఎట్ ఏ టైం ఒక క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంట్లో మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. క్వశ్చన్ చదవడము మీ పని, అండ్ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మౌస్ ద్వారా క్లిక్ చేయడం మీ పని. సో మనకు లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ 2 క్లిక్స్ అయితే ఉంటాయి. ఆ రిలవెంట్ క్లిక్ పైన క్లిక్ చేసి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీరు ఆన్సర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనకు నావిగేటెడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి, ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తేనేమో మీరు ఇచ్చిన ఆప్షన్ సేవ్ అవుతుంది, నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇక్కడ మేజర్స్ డౌట్స్ ఏంటంటే స్టూడెంట్స్, సార్ నాకు మౌస్ యూజ్ చేయడం రాదు, నేను ఏ క్లిక్ చేయాలనుకున్నాను, బై మిస్టేక్లో బి అనేది క్లిక్ అయింది, అది ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, బి పెట్టేశాను, ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదా అంటూ కూడా టెన్షన్ తీసుకుంటారు. మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎంఆర్ బేస్లో మనం ఎగ్జామ్ రాస్తున్నట్టయితే ఓఎంఆర్లో
దాంట్లో మీరు బి అనేది దిద్దారు, ఇప్పుడు దాన్ని ఏ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. బట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు మనకు ఉన్న ఛాన్స్ ఏంటంటే మీరు ఎన్నిసార్లు అయినా ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏ పెట్టారు, కొంతసేపు థింక్ చేసిన తర్వాత ఏ కరెక్ట్ కాదు బి అనుకున్నారు, బి చేంజ్ చేశారు, సి పెట్టారు, సి చేంజ్ చేశారు, ఇలా మల్టిపుల్ టైమ్స్ మనకు సంబంధించిన ఆప్షన్ని మార్చుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు మౌస్ యూజ్ చేయడం రాకపోయినా. ఫస్ట్ 1 to 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మౌస్ వాడడం అనేది వచ్చేస్తుంది. సో అక్కడ క్లియర్. అండ్ ఇక్కడ ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే మనకు మార్క్ పర్ రివ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు కొన్ని క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th క్వశ్చన్ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది, ఆన్సర్ ఏనా బీనా అనేది మీరు డౌట్లో ఉన్నారు. సో ఏ కావచ్చు, బి కావచ్చు, 2 కావచ్చు అనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఏ పెట్టేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ డౌట్ ఉంటుంది, అది దేనికి పెట్టాను అనేది డౌట్ ఉంటుంది. కాబట్టి మార్క్ ఫర్ రివ్యూ అంటే దాన్ని హైలైట్ చేయొచ్చు. మీకు ఏదైతే క్వశ్చన్ డౌట్ ఉంటుందో దాన్ని మీరు ఆన్సర్ అనేది ఏ కానీ బి కానీ పెట్టేసి దాన్ని మీరు మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసామనుకోండి. సో మీకు తర్వాత టోటల్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ వెళ్ళేసి ఆ మార్క్ ఫర్ రివ్యూ ఏదైతే పెట్టారో దాంతో మీరు టైం స్పెండ్ చేసి మీరు కరెక్ట్ ఆన్సర్ని ఎస్టిమేట్ చేయడానికి, ఎలిమినేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా డిస్ప్లే అవుతాయి అంటారు. సో ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకున్నాం, క్వశ్చన్స్ ఏ విధంగా డిస్ప్లే అవుతాయి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడుగుతారు. సో మనకు క్వశ్చన్స్ అనేది టోటల్ క్వశ్చన్ పేపర్ ఒకేసారి డిస్ప్లే అవ్వదు, మీకు ఎట్ ఏ టైం ఒక క్వశ్చన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలవెంట్ ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. దాంట్లో 4 ఆప్షన్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. సో క్వశ్చన్ మనం చదవడం మన యొక్క బాధ్యత, అండ్ తర్వాత దానికి సంబంధించిన 4 ఆప్షన్స్ ఏ ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం పెట్టడం మన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఈ 2 థింగ్స్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ ఒకేసారి మనకు డిస్ప్లే అవుతుంది. ఒకేసారి డిస్ప్లే అవుతుందంటే వేరే అర్థం వస్తుంది, అంటే మళ్ళీ డిస్ప్లే అవ్వదని కాదు, మళ్ళీ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. బట్ ఒకసారికి ఒక క్వశ్చన్ మాత్రమే మనకు కంప్యూటర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే మరొక క్వశ్చన్, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే మరొక క్వశ్చన్, బ్యాక్ క్లిక్ చేసామనుకోండి ప్రీవియస్ ఆల్రెడీ చూసిన క్వశ్చన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఇలా ఎట్ ఏ టైం మనకు ఒక క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ డిస్ప్లే అయిన క్వశ్చన్స్లో మీరు ఆప్షన్స్ అనేది చూస్ చేసుకొని ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో మనకు టోటల్ 100 క్వశ్చన్స్ కాబట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు అండ్ ఇంకా రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది కూడా మనకు ప్యానల్లో అయితే మనకు డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ మనకు స్టేటస్ అయితే చూపిస్తుంది ఎన్ని క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. 100 క్వశ్చన్స్కి మీరు 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారనుకోండి, ఇంకొక 40 క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నట్టుగా మనకు అక్కడ ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది మనకు హెల్పింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు దాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది టైం సేవ్ చేసుకోవడానికి. అండ్ మనకు టైమర్ కూడా డిస్ప్లే అవుతుంది. టోటల్గా మనకు ఈ యొక్క తెలంగాణ DW సెట్ అనేది 120 మినిట్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క 120 మినిట్స్ ఎగ్జామ్లో మీరు 60 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత రిమైనింగ్ టైం ఎంత ఉంది అనేది చూడొచ్చు. టైమింగ్ ఎలా డిస్ప్లే అవుతుందంటే, ఫస్ట్ మీకు 120 మినిట్స్ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశారనుకోండి, దానికి ఒక 2 మినిట్స్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఎంత ఉంటుంది మనకు 118 అనేది పడుతుంది. సో తర్వాత మళ్ళీ ఒక 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, 110 అనేది టైం పడుతుంది. అంటే రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో అది మనకు డిస్ప్లే అవుతుంది. అలా మీరు 10 క్వశ్చన్స్ ఇంకా పెండింగ్ ఉంది, టైం అనేది మీకు 2 మినిట్స్ ఉందా 3 మినిట్స్ ఉందా అని చూసుకోవడానికి కూడా మీకు టైం డిస్ప్లే అవుతుంది. సో మీరు ఒక క్వశ్చన్తో ఎంత టైం స్పెండ్ చేశారనేది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఒక క్వశ్చన్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. మనకు రాని క్వశ్చన్స్ ఉన్నట్టయితే దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు ఏదైతే డౌట్ఫుల్ ఉన్న క్వశ్చన్ ఉందో దాంతో మీరు టైం స్పెండ్ చేయాలి ఇఫ్ మీకు టైం మిగిలితే. అండ్ తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇంపార్టెంట్. మీకు సంబంధించి లాంగ్వేజ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మీరు తెలుగు లాంగ్వేజ్ కావాలనుకుంటున్నారా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలనుకుంటున్నారా, మీరు ఏ మీడియంలో క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటున్నారో సో ఆ రిలవెంట్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ బట్టి మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. మీరు తెలుగు అప్లై చేస్తుంటే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ అప్లై చేస్తుంటే ఇంగ్లీష్ అనేది వస్తుంది అక్కడ. అండ్ ఈ విధంగా టోటల్ మనం 100 క్వశ్చన్స్ అనేది సబ్మిట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సమ్ స్టూడెంట్స్ వచ్చేసి సార్ ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ మాకు రాలేదు సార్ అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అనేది నాట్ మ్యాండేటరీ. జస్ట్ మనం చేయాల్సింది ఏంటి, క్వశ్చన్ చదవాలి, క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది క్లిక్ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఇలా మీరు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారని కూడా అక్కడ స్టేటస్లో డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది కూడా మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ పెండింగ్ ఉన్న క్వశ్చన్స్ని కూడా మీరు ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి ఆన్సర్స్ పెట్టేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ టెస్ట్ ఫైనల్ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 120 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత 120 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆటోమేటిక్గా అది సబ్మిట్ అవుతుంది. మీరు ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఆటోమేటిక్లీ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సేవ్ అవుతాయి. సార్ నేను సేవ్ చేయలేదు అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, అంటే ఫైనల్ సబ్మిట్ చేయలేదు అంటూ కామెంట్ చేస్తారు. సో అలాంటి ప్రాబ్లం మనకు లేదు. మీరు జస్ట్ ఆన్సర్ ఏనా బీనా అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో మనకు పర్టికులర్గా డిస్ప్లే అయిన క్వశ్చన్ అది సేవ్ అవుతుంది. సో అలా టోటల్గా మీరు 100 క్వశ్చన్స్ సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే ఫైనల్ సబ్మిట్
క్లిక్ చేసినా ఓకే, చేయకపోయినా ఓకే. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సమ్మరైజ్డ్ క్వశ్చన్స్ మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని అటెంప్ట్ ఉన్నాయి అనేది మనకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఇది మనకు టోటల్గా అక్కడ స్క్రీన్ రన్నింగ్ టైంలో అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇవి బేసిక్గా మనకు సిస్టంలో జరిగే థింగ్స్ అయితే. అండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళే వారికి నేను మరికొన్ని టిప్స్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకు కంప్యూటర్ ఫస్ట్ టైం యూజ్ చేసే వారికి మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కంప్యూటర్ ఉండదు కాబట్టి ఆన్లైన్లో సమ్ మౌక్ టెస్ట్ అయితే ఉంటాయి. ఆ మౌక్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. వెబ్సైట్లలో ఉంటాయి మౌక్ టెస్ట్ అనేది. వెబ్సైట్లో మీరు ట్రై చేస్తే వెబ్సైట్లో డిస్ప్లే అవుతాయి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా రీడ్ చేయాలి. మనకు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తుంది అనేది మీరు టైం మేనేజ్ చేసుకోవాలి. అంటే మీకు రాని ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాథమెటిక్స్లో వీక్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. ఆ ప్రాబ్లం రాకపోయినా కూడా దాంతో టైం స్పెండ్ చేస్తారు. అలా టైం వేస్ట్ చేయకూడదు. సో అలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. మీకు కంప్లీట్గా వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకు ఆ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ఏదో ఒక ఆన్సర్ అయితే పెట్టాలి. ఏదో ఒక ఆన్సర్ పెట్టే బదులు క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళి మీరు ఆప్షన్స్ పెట్టినట్టయితే బెటర్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవి మనకి ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎటుగా మనకి నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేయండి. అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు మీకు మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ మాకు 35 రావాలి, 45 రావాలి అనే లాంటి థాట్స్ మీకు ఉన్నాయనుకో టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అది స్కిప్ చేయండి. బట్ క్వశ్చన్ని కేర్ఫుల్గా చదివేసి క్లియర్గా అర్థం చేసుకొని ఆన్సర్స్ అయితే పెట్టండి. సో సిస్టమ్కి సంబంధించి కొన్నిసార్లు మనకు పవర్ కట్ కానీ లేదా సిస్టమ్స్లో ఏదైనా వైర్ కనెక్షన్ లూజ్ ఉన్నా కూడా సాఫ్ట్వేర్ అప్డేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా మీ సిస్టమ్ ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు టెన్షన్ పడకూడదు. డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న ఇన్సులేటర్ కానీ సిస్టమ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇంటిమేషన్ ఇస్తే మీకు మరొక సిస్టమ్ అలాట్ చేయడం కానీ మీ సిస్టమ్ని ఆన్ చేయడం కానీ చేస్తారు. అండ్ సిస్టమ్ని ఆన్ చేయడం వరకు సమ్ టైం వేస్ట్ అవుతుంది కదా సార్ అంటూ సో మెనీ స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. మనకి ఎటువంటి టైం అనేది వేస్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 110 minutes దగ్గర ఉన్నప్పుడు మీ సిస్టమ్ అనేది క్లోజ్ అయింది ఆటోమేటిక్గా అనుకుంటే మళ్ళీ సిస్టమ్ ఆన్ చేసినప్పుడు కూడా 110 minutes నుంచే స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇవి మనకు సంబంధించి మేజర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే. అండ్ ఈ సెషన్కి సంబంధించి నేను లైవ్ వీడియో చేద్దామనుకున్నాను. బట్ ఇక్కడ మాకు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను లైవ్ వీడియో చేయలేకపోతున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.